వచ్చుచున్నావురా? చే పాపి, అడుగును పెట్టి మా ఆశ్రమమే గాక మా పాదమును కూడా అంటపరుచున్నావురా దుష్ట! ఓరి దుర్మదాంత, వైవస్వత కుల కళంక, ఏమిరా నీ మాయా వినయములు? ప్రత్యక్షమున వినేస్మరణము, పరోక్షమున నిందా పరిభాషణము. ఇప్పుడు మా పాదము మాత్రమే కాదురా, నీ దుశ్చారిత్రము వలన మా సర్వాంగములు నొచ్చుతున్నాయి ఉన్నవి. ఓరి మాయావి, మా అంగీకారము లేక మా ఆశ్రమం ప్రవేశించుటకు నీకెవ్వరు అధికారము సంగిరో తొలతో చెప్పము. నీ రాజాధికారము తపస్వలమైన మాయడల పనికి వచ్చినదా? పనికి వచ్చినదో మన గర్వమున కలుగుగా రోజారి మా లలితానలతాపితానముల నెల్ల ద్రోచే గగ్గోలుగా ఫలవృక్షంబుల సౌపడంచి కుసుమౌరాతముల రాచి కావలుల హరినర్భకంబుల వధేపన్వోవ ఎట్లోచితో బలగర్మమున కన్నుగానగా ఇట్లాశ్రమమెల్ల అపవిత్రమనొచ్చుడు ఏగాక అధ్యనే వచ్చిన నా కూతురును వ్యర్థముగా పాడించి తొదక నాలుక కొయిదని బయలుదేరితివట. నీ తాతముల్ని వానికి ఏమి కట్టబెట్టితివి? మున్నెవ్వరు రాజులు లేరా? వేటకు రారా? నీ మృగయా విహారమునకై మా వంటి జడదారుల ఆశ్రమములే గాని పనికి రాబాయేమి? భూచక్రమందరి రాజులెల్ల పాదక్రాంతులయ్యుండ నీవు చక్రవర్తి పదమున విర్రవీగుటంతయు మా వంటి మునుల ఆశ్రమములు పాడు చేయుటకని నాకు ఇది వరకు తెలిసిందే కాదురా మునిద్రోహి. నీవేమనుచున్నను మంచిదనుచు నీకిచ్చకము లాడుచు పొట్టకూటికై వెట్టి చాకరీ చేయి వశిష్ఠుడనుకుంటివా ఏమి? నీ వనచ్చు ఏ ప్రకృతికి ప్రతి విధానముగా ఉంచుటకు మేము అసమర్థులమా? ఎరుగక చేసిన నా అపరాధమును క్షమింపుడయ్యా. రాజ్యస్మయంతగారము మీద కానుల గగదట్టిన తన కానరామ ప్రతిభాయన పరత్మ అపర బ్రహ్మయైన విశ్వామిత్రుడేయరుగవో. మునీంద్ర, అపర బ్రహ్మలకు మిమ్మల్ని ఎరంగన వాడు ఎవరు? మహాత్మ బ్రహ్మ సృష్టి దుర్య సమ పేరదాల్చను అయినదో నీ వ్యర్థ వాచాల ప్రసంగము? మేము అపరబ్రహ్మేని అగ్ని మా తేజములకు దీటిరాద నెరింగి ఎండకన్నెరుగని సుకుమార శరీర లతామ తల్లి గాన విలాసులకు నా మెత్తు కూతురు ఎన్నడి రాని రాజు వెంక వచ్చితి వడిలో వరాల కుప్ప వలికింతమని గంపెడు పేరాసతో పరుగున వచ్చినందుకు ఆమెకు తగిన సత్కారమునరింపక
పొగరుచే పొగరుచే మమ్ము కూడా గణింపక నాలుక కోయిదలని మమ్మెరింగే. ఓహోహో, అలాగైనా నీ పక్షమనమైన ఉపేక్షాభావమున ఉండరాదు. కుసుమ కోమలైన రాజబింబాసపై మోమోట మించుకైన లేక నాలుక కోయిదన నీ నాలుక ఇప్పుడే వేయి చీలికల కావలుతురా మునిద్రోఖే. నీ ముఖము చూసిన కొలది నేయి పోసిన అగ్గి ఓలె నామనంబు భగ్గు భగ్గున మండుతున్నది నా మూర్ఖ. మునీంద్ర, నేను అనురించినవన్నీ తప్పులే అయినను ముమ్మాటికి తప్పులే. క్షమాగుణ సంపన్నులకు మీ వంటి తపస్సులకు తీర్థకోపంబు కానా పొగరు గలవో నినల చుట, పొగరు గలవో నినల చుట పోలుగాగా దీనదనడంగవాని సాధింపదగునే పడగనెక్కినపో పడగనెక్కినపోను సంపదగుగాలి చచ్చిపోయిన దానినే మునీంద్ర, చచ్చిపోయిన దానినే చంపనేలా కావున కావున నన్ను చేపట్టిన దాకా మీ ఔరా, ఏమి ఇతని శాంత స్వభావం, క్షమాగుణ సంపత్తి, కిరీటముపై తన్నినను ప్రవంతయైనను చలింపకున్నాడు. విరాగులమై సంసారములు బాసి
తపస్సు చేసుకొనుచున్న మాకి దీర్ఘకోపము సనదు. హరిశ్చంద్ర, నీ తప్పులన్నీ నీ అందే ఉండనిమ్ము. శరణాగత రక్షణ అవశ్య కర్తవ్యము గనుక నీ భయం ముడిపి నిన్ను చేపట్టినారములెమ్ము. నా ఉపదేశం వండు గలదు, నీ వాగ్దాని మేరకు తప్పక ప్రవర్తింతువేని నా కోపాగ్ని శేషముగా చల్లారును. దేవర ధర్మోపదేశములు పరిగ్రహించుటకు నేను సిద్ధముగా ఉన్నాడన్నయ్య. అయినను పాప కార్యమునకు నన్ను మీరు పురుకొల్పుదురా దేవా. ఎట్టి పాపకృత్యమైనను మాజ్ఞయైన వెనుక అయ్యది పుణ్యకృత్యముగా మారవలసినదే. మీరపర బ్రహ్మలు కదా మహాత్మ. భళా భళా, మా మహిమలిప్పుడు నీకు బాగుగా తెలిసినవిగా అన్యాలోచనలే. వివాహం మాడుమా నేడు నా కన్యారత్నమున స్వరూపవతి గాంధర్వ విద్యా జగన్మాన్య ప్రాభవునిన్ వయోచిత కళామత్తల్లినే భూరి సౌజన్యశీలమఖ్యోపుమేక ప్రశస్త శ్రీ సుఖభోగము ఇదెందైనా సరైన ప్రదేశమా? అంతంగూడని మాల కన్యలతోడా పెళ్లి పేదంట వంశరాజుల యశ ప్రాతంబయి పాటిదా అంతంగూడమే ఎల్పు సాక్షిగా వివాహం పాడిన జిల్లాలను గొంతం కోసి సదంగ కన్యల వివాహం పాడుట ధర్మమా? ఓరే మూర్ఖ సత్యకీర్తి, నీవిప్పుడు లేని పోని సంబంధము కల్పించుకుని నిర్భయముగా మాతో ప్రతివాదము చేయుచున్నందులకు పెడుగు వంటి శాపమిప్పుడే నీ మీద పడును సదే. పలికిన వాని పలుకులను క్షమింపుడయ్యా. క్షమించినారము, ఇంకా మా ఆన నిర్వర్తింపము. మునీంద్ర, సకల ధర్మ స్వరూపులకు మీరు నాకిట్టి దురోపదేశమనరించుట పాడియామకత్మ. చూడు, వంశము నిల్పనే హరయా వంశము నిల్పనే అతి వైవాహిక స్ఫురణము ఇప్పటిగా జరిగే సత్పుత్రుండు ముఖ్య పరిభాగమును తప్పు చిన్నయది భాగమున
వర్ణ సంకర పూజల్దిని ఏలకుచ్చదము నా కంఠంబున నా కంఠంబున కౌశిక వంశము నిల్పనే కవ వివాహంబు హరయా. మునీంద్ర, ఇహపరంబలకు రెండింటికి నీ చెడు మార్గమును నన్ను మీరు ఏల త్రొక్కమందురయ్యా. దురంతంబైన ఎట్టి పాపకార్యమును ఆచరించే ముందు పరసౌఖ్యమునకు నన్ను మీరు చెడమందురాదే. ఓరి మూర్ఖ, నీ మేలు నీవు చూచుకునలేకున్నాడవు. ఎప్పుడో వద్దు పరసౌఖ్యములకు నమ్మి ఇప్పుడు కంటికి కనబడుతున్న సామ్రాజ్యాద్యుత్తమ భోగములు విడిచి వెర్రివాడైందేనా కలడా? ఆహా కలడా, వీనిని పెండ్లి ఆడకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గద్వారములు తెరచబెట్టబడి ఉండుననుకుంటివా ఏమి? మీ వంటి తుచ్చ రాజులకు స్వర్గ సౌఖ్యములు కూడానా? రాజ్యాంతే నరకం ధ్రువం అను వాక్యము వినవో. వ్యర్థ ప్రతివాదములు చాలించి మా ఆజ్ఞ ప్రకారం ఈ కన్యను పరిగ్రహించి పూజ్యంబైన సామ్రాజ్యాద్యుత్తమ భోగములతో పాటు ఈ అంగనమన భోగములు యథేచ్ఛగా అనుభవింపుము. అకటకట అకటకట ఇదందైనను సరైన బోధయామ. మానుష జన్మమెత్తినందులకు పాపులను శిక్షింప పైన దండధరుణ్ణక్కడున్నాడనియో దుష్కార్యముల పొంత పోవకుండా వలియును కదా దేవా. పాపిష్టిని జాలయదులకు నవ్య స్వర్గరాజ్య ప్రతిష్టాపాండిత్యము చేత నీ జనకు జాడ నేను రక్షపడే. కావున నీవింకా ఏమును భయము దక్కుము అరణం విచ్చదా. నా కుమార్తె వివాహ సమయమున నీకు కావలసిన అరణం విచ్చద. ఏమి కావలయున అర్ఘ్యుపుమా. సంతాన పుంగను చెక్కులరేణి పెన్నిధిలో చింతారత్నమో హేమభూధరమో కౌస్తుభమో సుధారసమో ఇంద్రత్వము బ్రహ్మత్వమో తాత అరణం విచ్చద. ఏవి కావలయునో అర్ఘ్యోపుమా. మునీంద్ర, మీ తపోబలం ఎంతకైనను చాలినదే కాని సిగ్గేలాగునలేకపోయే తనకు ఇసి గాధిరా చూతి ఏళ్ళో కూర్చదనన్న ఆశపడి
పేదింగ జగ్గు హింపగమాలగలియల భయం బంది అక్క చూడు నన్ను ఆబాల గోపాలము ఈతడు కూతురును పిండి ఆడిన నీకు లోకనిందయా నీ ముఖమును కట్టి భాగ్యమే కలిగిన నీ భోగ భాగ్యములు 3 పువ్వులు 6 కాయలుగా నుండి నిన్ను పట్ట పగ్గములుంచక ఎదడ నూతన సృష్టికర్త అయిన గాధేయునల్లుడటంచు నిన్ను అందలమున నిలిపి జోహారులిడరే నారా సురా అసుర యక్షగల్ ధర్ములేనే పెద్దలు కళాభిమాన మా ఇచ్చు అటు మా కన్యను పరిగ్రహింతువా లేదా ముందు చెప్పుము మునీంద్ర కులధర్మమును వీటను ముచ్చి ప్రధానముగు నా క్షత్రియ ధర్మమును తొలంగి అధోగతి పాలు కాలేదు నా రాజ్య సర్వస్వమైనను ధారబోయేదను కాని ఆ పంచమ కన్యను మాత్రము నేను వరింపజాను హరిశ్చంద్ర ఆ మాటలు ఎందే నిలిచియుండుము హలో ఆ సదాశివుని పాదములకు తప్పిన వాడబగుదువు చిరకాలము నుండి మనడ రాజ్యం వేలవలను తలంపు నా మది బాధించుచున్నది నేటికి నీ ఔదార్యము వలన నాకు అది లభించినది పట్టణమునికి ఇప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించదా అతడ రాజపురుషుల అభ్యంతరము తెలుపుకుండుటకు నీ రాజముద్రిక నిమ్ము ఆడిన మాట తప్పకుండము ఏమని చుట్టిరి మఖత్మ ఆడి బొంకెదనని నే ఆడి బొంకెదనని మీరు తలంచితిరా మఖత్మ ముందుగా పడిసారు మెల్లగది మహాత్మ కాదని కాదని చిన్న బుచ్చగలనయ్యా నిస్సార పొంగొడవున ఆచరితపు సౌఖ్యము నీకు క్రొత్తలు ఇందులే
ఇంక మీ చమత్కారములు మాకడ చెల్లనేరవు. వారి వీరి వలె మమ్ము నీ మాయాజాలమున బడవేయనంచితివి కాబోలు. ఏమంటివి రాజరికపు సౌఖ్యములు నిస్సారపుల్ గడవల. ఇలాంటి కుయుక్తులు మాకు నీకంటే లక్ష తెలియను. రాజులందరిలో నీవేమో సత్యసంధుడవని వింటిని. నేటికా పేరు నేతి బీరకాయైనది. మాట మాట పెదవి దాటక ముందే యోచించుకొనవలసి ఉన్నది. పెదప పశ్చాత్తాపం ఉందని ప్రయోజనం ఏమి? నేను ఇప్పుడు ప్రసంగాంతరమున పొరపాటునట్లంటి రాజ్యము నీకేదల చిక్కాదు అని స్పష్టముగా చెప్పి పెదపనే ప్రత్యుత్తరం ఇచ్చిన చీయనము. నాథ ఎలా సందేశించగరు? ఎందుల కట్లు సందేశిస్తున్నారు స్వామి. తరుణ నేను కపాటిని తమకు కర్తవ్యంబు నేను కపాటిని ఎథర కాణాచి మీకు ఒక్కరిగా మాథాది రాజన్యులు ఎదరు పాలించిరే. ఇక ఎదరు బావనున్నారలో ఒక్కరి నిలవెలు వెంటగెత్తుకుని స్వామి ఒక్కరి నిలవెలు వెంటగెత్తుకుని ఏగజాదిరే ఎంతయో మేనా ప్రాణములున్నయ తవరకు స్వామి మేనా ప్రాణములున్నయ తవరకు మిథ్యానుబంధంబున కానల్లాడు ప్రపంచమెల్ల తనదే చచ్చుతో గడ్డి పోచాను వెంబడిరా ప్రాణికి. అంతే కదా స్వామి. చచ్చుతో గడ్డి పోచాను వెంబడిరా ప్రాణికి. యథార్థమేది గడ్డి పోచేను వెంబడిరాదు ప్రాణికి ఎసందే తక్క గడ్డి పోచేను వెంబడిరాదు ప్రాణికి. స్వామి లేలేడు అనుచానంటెమ్మునకెండో దానముగా రాజ్యము యశంబుగన నాథ తమకు కర్తవ్యము బోధ నేనక బాధనే
నీవు నా పాలిట కలపలకవు. లోకముననుకూల దాంపత్యం ఇట్లు గదా ఉండవలయను. లోనకేగి దానాధార సంభృతంబగు బంగారు బృంగారవమ్మును ఓ భగవతి భూదేవి సతతదాన క్రియారదుడనటు జగాన పేరొందినాడ నీ కారణమున గ్రతువల నచ్చి దేవతలు మెచ్చ యశంబుగని యోచినాడ నీ కారణమున నిధిలేని ద్రవ్య సంగతుడనై భోగ విస్తారుండనైతే నీ కారణమున చతురర్థి వేష్టిది క్షితి ప్రసంతది కల్లా కనుసై మెల్లగే నీ కారణమున ఇంతకాలమునన్నాశ్రయించుకొనుచుంటివి ఇప్పుడు విధి తప్పి వచ్చుట నేనే నిన్నమ్ముకొనుచుంటి సత్యవిత్తంబు కొరకు శ్రీ గుణధామ రాజ్యలక్ష్మీ నమామ మరి పెద్దలు క్రీస్తు శేషులు శ్రీరంగం లోకేశ్వరరావు గారు మరి వారి సంఘ పెద్దలు మరి వారి మీద అభిమానంతో ఉన్నటువంటి వారి బంధుమిత్రులు కళాభిమానంతో నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుకరించారు. వారికి మా హృదయపూర్వక కళాభివందనం తెలుపుచున్నాను. బ్రహ్మర్షి సత్తమ రాజదానంబు పరిగ్రహించుడు మఖత్మ సిద్ధముగా ఉన్నాను. దేవబ్రాహ్మణమాన్యము విడచి హరిశ్చంద్ర అంతియేనా ఇంకా ఏమైనా కలవా? అంతియే మఖత్మ. సరే విడచి భక్తు సప్తపాధోక్తిదేలా విభ్రాజక ఖండ నీకు జాను భావం బంధక సంకలే కొసగితు భావం బంధక సంకలే కొసగితు దేవా
దేవా విశ్రాంతి కయ్యాలు పొందిగో నీవా చంద్ర తారార్కము ఆ చంద్ర తారార్కము ఆ చంద్ర తారార్కము నీవా చంద్ర తారా రాజరిసె తెలక రాజ్యలాంఛనంబగు ఈ కిరీటమును ధరించి ఈ తారుణి చక్రము నెల నిర్విక్రమముగా పరిపాలింపుడు మక చంద్ర, నీ ఔదార్యము వ్యక్తిని శ్లాఘనీయము. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. నీవింక నీ భార్యాపుత్రులతో మా రాష్ట్రము వదిలి పొమ్ము. సత్యకీర్తి మంత్రిత్వమునకై ఇచ్చటనే ఉండవలయును. సత్యకీర్తి, నీవిక ఈ మహర్షిని ఆశ్రయించుకుని కాలము వెళ్ళబుచ్చుకొను మా నాయన. ప్రభు చిన్నతనము నుంచి రామచిలుక వలె పెంచి చివరకు గండి పిల్లికి అప్పగించినట్లు నన్ను ఈ కౌశికునికి అప్పగించిన ప్రభు ప్రభు చిన్నతనంబుగ నుండి నన్ను చేరగాది ప్రభు చిన్నతనంబుగ నుండి నన్ను చేరగది కుమారుని రీతిగా పన్నను తోడ పెంచి ప్రభు తన మంత్రి పదంపున ఉంచినట్టిన కన్న గురుండా ప్రభు ఈ గతి కానలై పాలై పాముతుండా ఈ సన్నిధి నుండి నోచుకొన చాలా ఈ సన్నిధి నుండి నోచుకొన చాలా శక్తికి కంచుడన కదా అలాగా రుణాలు బంధగా జగల్భుల సమాగమా సుఖోన్నతో మనకి జగననే సత్యకీర్తి, ఇది వరకెన్నడూ గుణనిది, ఇది వరకెన్నడూ గుణనిది, శివదాటవు నాదు మాట ఈయనన గోడన పలుకులా ఈ కుసిక ప్రసూతికి మొదమదమ ధరింపసదనా రుణాను బంధమే జగల్ఫల సగాగమా సుఖోన్నతో మనకి జగాననే
మరల ఈ విధముగా రాజ్యము గైకొనదలంచితివా సత్యకీర్తి? నీవింకను కదలకున్నావేమి? నీవు పోయి పురంబెల అలంకరించి మదీయ పట్టాభిషేకోత్సవము చాట పంపుము, కిరీటము భద్రపరచుము. పట్టాభిషేక సమయమున మేము అలంకరించము. ఆ? హరిశ్చంద్ర, మాకు చాలా పొద్దుపోయినది, నీవు ఇక్కడ ఉండనక్కరలేదు. ఉండుండము, ఇటు నమ్ము. సింహాసనంపై కూర్చుండి రాజ్యం మేలు మాకు గాని ఈ మణిభూషణములు మీకేలా? మీ మీ నగలన్నీయు ఆశ్రమమునందు దిగవిడిచియే పోవలయును. తమ ఆశ్రమమందునే దిగబిడిచి పోయేదను. ఎందునా ఈ రాజేంద్రుడు లోబడుకున్నాడు? అవునవును, అంతటి సాధ్వి అర్థాంగి, అంతకు మించిన ప్రభుభక్తి గల మంత్రి. అంతే కాదు, ఈతడు సత్యమే దైవమని, దైవం ఒక్కటే సత్యమని, వాక్యములు కనపడుచున్నవన్నీ అసత్యములని రింగియుండు వాడుగుటచే నాడు సురసభలో కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములకు అరిషద్వర్గములు జయించిన మానవుడుండిన కదా నాకు ప్రమత్తతైన వశిష్ఠునితో పందెము వేచి దుర్ఘటమైన కార్యక్రమం పై వేసుకుని మెలంగుచున్నాను. ఈ రాజేంద్రుడు ఎందునా 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 లోబడుకున్నాడు? దేవ కన్యల మించిన అందాల రాశిన నాచే సృష్టింపబడిన మాతంగ కన్యను కాదని ఈతడు కామమును జయించను. లేనిపోని కోపము కల్పించుకొని వచ్చే దుర్భాషలాడి కిరీటముపై తన్నినను. తన మృదు మధురమైన భాషతో నా మనస్సును జయించి నా పోదములంటి ప్రార్థించి క్రోధమును కూడా జయించెను. నవఖండ భూమండలాధిప మకుట తటఘటిత మణిఘ్రుని నిరంతర నీరాద్ర జపాద పంకేర హుండగు హరిశ్చంద్ర చక్రవర్తి సత్యమే దైవమని తన రాజ్య సర్వస్వము తృణప్రాయముగా దానము గావించి లోభమును కూడా జయించను. మరి వీనిని పట్టుట ఎట్లు? మిగిలిన మోహ మదమాశ్చర్యమును ఉపయోగించి ఎట్టులైనను కపటములు చుట్టి లెక్కలేనన్ని బొంకులు బొంకించదు. హరిశ్చంద్రుడు ఇప్పుడు అరణ్యమని పడిపోవచ్చున్నాడు కదా, మరి ఇప్పుడే తన వెంటపడి పీడించి ఒప్పించు మార్గము స్ఫురించినది.
హరిశ్చంద్రుడు రాజ్యము దానము గావించుతరి దేవ బ్రాహ్మణ మాన్యములు విడువమనినే గాని అలనాడు యజ్ఞార్థమై మేము యాచించిన ధనము ఎందు నిరూపింపలేదు కదా. ఏదో ఒక నెపము కావాలని కదా పట్టి పీడించుటకు ఇప్పుడు మరి ఒక ఎత్తు ఎత్తదను. హరిశ్చంద్ర ఎంతటి మోసగాడమురా సత్యమానది పాడిదా హరవిత్తమును పాయసంగుల భుజింపజూతువా హక్కిన కూటి కాసపడు దుర్బుద్ధు ప్రశంసింతురే. మా రుణధనము ఎగవేయబోవనంచితివిరా. మునీంద్ర, మమ్మింత అన్యాయముగా బాధించుడ పాడియా మహాత్మ. ఏమి ఎక్కడి దారుణంబా అసలు లేనే లేదా. మోమెత్తి మా వంక తేరి చూచి అనుమట్లే ఎట్లు నోరాడు మాటాడు నదేది వాకొనుము అది నాల్క తాటి తోలమా. ఈ మర్యాదకు నేను సత్యమూర్తి అని ఎట్లాడు రాలేకము. నాడు అలనాడు అక్కర యజ్ఞార్థము దానమిచ్చినది రొక్కం బెక్కడ దాచినాబురా. మమ్మింత అన్యాయముగా బాధించుట పాడియా మహాత్మ. ధరణి సర్వస్వము నీకే ధారవాసి ధరణి సర్వస్వము కట్టుబట్టలతో ఇట్టున కదమునకు ధైర్యమును ఏగుతున్న మాటలను చేతగాని ఊల ముందు ఎందులకు పెదప నీలాటి తులువ కూతల కూయిట ఎందులకు మా సొమ్ము మేము అడుగుట లేని అప్పులను తలగట్టుడయా. ఓహో, ఇప్పుడు గావించిన ఈ రాజ్యదానము కూడా ఈ లేని అప్పులలో చేరినదా ఏమి చెప్పుము. మునీంద్ర, నేను ఇప్పుడు చేత అరకాసైనను లేని నీచ దరిద్రగతి ఎందున్నాడను కదా. అట్లయిన నన్నేమి చేయమందు. ఎట్లయినను ఒక్క మాసంబు గడవ సంగనచో ఏ పట్లైనను పడి నేను మీ సొమ్ము చెల్లించుకున్నదను మహాత్మ. అలాగును సేయము. మొదటనే ఇట్లు అడుగుకుని ఎంత బాగుండును. హరిశ్చంద్ర, నీకు దినదినము లభించు ద్రవ్యం అన్నపానాదుల కింద వేయిప్రప మా రుణమెట్లు తీర్చిపోయి ఆహార వ్యవహారం పట్ల మోమాటం పనికిరాదు. ఎప్పటికప్పుడు బుచ్చుకుని చుండిన మీకును మాకును సౌలభ్యంగా ఉండను కావున నీపై నిలువుగా నా శిష్యుని నక్షత్రకుని పంపించదను. అటులనే మహాత్మ. శిష్య నక్షత్రగా ఈతడు హరిశ్చంద్రుడు మనకి ఇవ్వవలసిన రొక్కము నెలదినములో ఇచ్చినట అందు ఒక గవ్వయేనును దిగబెట్టక కూర్చుకునేమో. హరిశ్చంద్ర, ఈతడు నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడు. పిన్న నాటి నుండి కడు గారాభము పెరిగినవాడు. ఆయాసమున కోరవడు, ఒట్టి అలిపిరికి ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నము కూడా అడుగునేరడు. కావున వీనిని ముక్కోట్ల వేళ తప్పింపక నాకు మారుగు చూచుకొనుచుండము. దేవా, సాధ్యమైనంత వరకును నేను అట్లే చూసుకున్నది. సాధ్యము అసాధ్యమనుచున్నాడు. క్షమింపుడు గురుదేవ, నేను వెళ్ళలేను, పోవుచుంటిని. నక్షత్రక,
సాధ్యాసాధ్యములు నా చేతులున్నవి. నీవు ప్రయాణమునకు సిద్ధముగము. తప్పదా తమ ఆన? హరిశ్చంద్ర, నీకేమి పిచ్చియా వెర్రియా? నా ఎంతటి వాని ఉపదేశము త్రోసివేసి పడరాని అగచాట్లకు తలేకుపోవచుంటివి. రాష్ట్రములో నీకు కడకు పిడికి నటుకులైన దొరకకుండా గట్టి కట్టడి చేసదా. మా రుణమెట్లు తీర్తుపోయి నీకు నిష్కారణ బాధ ఎందులకు? చక్కదనాల చొక్కేకు నా పెంపుడు కూతురును పెండ్లియాడుము. అట్లు కాదేని నీవు పడుపాట్లు కుక్కలన్బడవు. మునీంద్ర, మనిషి పుట్టినప్పుడు ఒంటిపై నల్లపూసైన నోయుండదు. పెరిగి పెద్దవాడై భోగభాగ్యంబులు అనుభవించిన తరువాత చివరకు కాటిలో చితిపై పండుగుండబెట్టినప్పుడు ఒంటిపై ఒక్క పాతైన నోయుండదు మహాత్మ. అది ఏ సృష్టి రహస్యము చూడు. ఇది కాదు అతిథిలో, కానిది కాదు అతిథిలో, కానది కాకమానది పుడు. అది అది దైవా విధినదిగినది నిధి. మునీంద్ర, విధినదిగినది నిధి. పడెప్పుడు దేనికి నేను నిధి కాదన్నటికి నది కాకమానది పుడు. మరి పెద్దలు సంఘ పెద్దలైనటువంటి కీర్తిశేషులు శ్రీరంగం లోకేశ్వరరావు గారి బంధుమిత్రులు పెద్దలు కళాభిమానంతో నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుకరించారు. వారికి మా హృదయపూర్వక కళాభివందనము తెలుపుచున్నాను. పెద్దలు కొమ్ముల దండయ్య గారు వనకరపల్లి గ్రామ వాస్తవ్యులు పెద్దల కళాభిమానంతో నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుకరించారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. గాధినందన, నేను ఈ కష్టములను అధికముగా భావించుటలేదయ్యా. కౌతూహల వృత్తి అనుభవింపు చల స్త్రీ సుఖ నిశ్చలయ శోభాలభ్యతే గాధినందన, మా గతిట్లైనను కానిండు నేను ఇక పోయి
సరి సరి ఇనుప గజ్జల తల్లియగు పెద్దమ్మ కిర్రు చెప్పులు జోడు తొడుక్కొని నీకు ముందు త్రావ తీయుచుండగా నీవు నా మాటలెట్లు విందువు. ముందు ముందా ఘోరారణ్యములో నెత్తి మాడుచు కాళ్ళు నిండ ముండ్లు విరగ సింహ సర్వ సార్థులాది క్రూర మృగంబుల భయంకరారములు విని గుండె చల్లన అభాగ్యురాలు నీ వెంట నీ అగచాట్లు పడలేక అయ్యో మాలదైవమా ఈ మాయమకని గట్టి నాకు ఇంతటి చేటు కట్టితుమని గొల్లుని ఏడ్చి తోర్పారం పట్టుచు దొమ్ము దాల్చని ముఖమును కొట్టినప్పుడు గాని నా మాటలు ఇప్పుడు నీకు రుచింపు. పొమ్ము పొమ్ము రోగికి పత్యాహారము చవియగునే నక్షత్రక. గురుదేవ నీవి రాజు వెంటనేగి ఆయా ప్రదేశమునందు అతడు గణించిన రొక్కమునందొక్క కాసైన వేపరపనీయక మోమోటము విడిచి నిర్దయవృతి వహించి నిమిషమైనను కూర్చుండనీయక అహోరాత్రములు గాఢ ప్రయాణములు చేయని అలగించి కోపము నదలించి దైన్యత కలిగించి ఆత్మస్థైర్యం విఘాతము కలిగించి వెంటపడి పీడించి ఒప్పించి నొప్పించి ఎట్టులైనను అతనిచే ఒక్క అబద్ధం ఆడింపుము. ఒక్క బద్ధమా గురుదేవ? సరియే గురుదేవ, తమర ఆశీర్వాద బలమున్నచో అట్లే అగునుగాక. అంతే కదా. తదుపరిగా ఒక్క సందేహము గురుదేవ. హరిశ్చంద్రుడు మనకు ధనం ఇయ్యవలయును కదా, అట్లయినచో ఆ ధన పరిమాణము ఎంతో నాకు తెలియజేయమని ప్రార్థన గురుదేవ. చెప్పదను సావధానముగా వినుము. ఆకాశమునందల గల నక్షత్రములను భూమండలమున గల ఇసుక రేణువులను ఈ రెంటిని గుణింపగా వచ్చిన లబ్ధమే హరిశ్చంద్రుడు మనకి ఇయ్యవలసిన రొక్కము. దానికి ఒక పరిమాణం ఈ వరకే నియమించుతుని దంతావళంబుపై బలవంతుండొక్కాడు నిలచి పైకిన్ రతనం బల్తటి దౌగా ఇందొక విశేషము కలదు. అట్లు పైకిరుమైన రతనమును నా తపశక్తిచే ఆకాశముల కంద చేసి అతడు స్తంభింప చేయగలను. ఇది కొలచుటకు గాని లెక్కించుటకు గాని వీలు గాని పరిమాణము ఎత్తి ఎందున్నదా? ఉన్నది గురుదేవ. ఏమో నీకు సంధ్యావందనమే రాదని నుడివిదివి కదా. మార్గమధ్యమున మరచనంచో ప్రమాదమగును. ఏది నేను చెప్పిన సాహిత్యమునకు నీకు తెలిసిన సంగీతము మేళవించి నక్షత్రక శ్రవణానందకరముగా ఒక్కసారి వినిపింపుము. అట్లే గురుదేవ. దంతావళంబుపై బలవంతుండొక్కండు నిలచి పైకింద్రతనందంతటి దౌగా అంతటి అర్ధంబు తెచ్చిన సరిపోవును కదా. చక్కగా చెప్తి అందించుకున్నాడు. పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీరంగం లోకేశ్వరరావు గారి సంఘం పెద్దగారు, వారి పేరు చెప్పలేదు, వారి పేరున వారి సంఘం అభివృద్ధి పరచులాగున నాపై అభిమానంతో 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక కళాభివందన శతంబులు అందజేస్తూ ఉన్నాను. ధన్యోస్మి. పోయినము నీకు శుభంబగుగాక. పోయి వచ్చేదని గురుదేవ. నాకిక సెలవు సంగుడు ఆశీర్వదింపుడు మహాత్మ. నమో నమః. యశస్వీ భవ.
అరే వశిష్ఠ! అలనాడు సురసభలో అగస్య, భృగు, గౌతమ మున్నుగా గల తపోగ్ని తేజోపుంజముల సమక్షమున అతటి వారెవరికీ తెలియని సత్యము నీ ఒక్కనికే తెలిసినట్లు, నీ ఒక్కని మగమునే పొడుతుపడిచినట్లు హరిశ్చంద్రుని సత్యసంధత గూర్చి నిండు సభయందు నొక్కి ఒక్కాడించితివిగా. చూడుము నీ హరిశ్చంద్రుని గతి ఏమైనదో. అతని రాజ్య సర్వస్వము చేజెక్కించుకొని కట్టుగుడ్డలతో అరణ్యములకు నెట్టినాడా. మరియు అతనిపై నిలువగా నా శిష్యుని నక్షత్రకుని పంపించితని కదా. ఇకపై నీ నుడి విన హరిశ్చంద్రుని చే లెక్కలేనన్ని బొక్కలు బొక్కించి పిదప మన పందెము ప్రకారము నీ తల గొరిగించి పిండి చుక్కలు పెట్టించి అమరావతి నగర వీధుల ఖర వాహనమున ఊరేగించి ఆ దేవగణముల మధ్య నీకు సిక్కకు నచ్చనచ్చను. ఒకవేళ నాచే కల్పింపబడు ఈ ప్రళయములన్నిటికీ ఓర్చుకుని హరిశ్చంద్రుడు అసత్యం ఆడకున్నా హరిశ్చంద్రుడే అసత్యమాడకున్నా మా సాటి రాచపట్టియగు హరిశ్చంద్ర చక్రవర్తి సత్యసంధత ప్రపంచ స్థాయి నిలుప కారణమైతినన్న సంతసమే నాకు జయమగు. అదే విజయము, మహా విజయము, విశ్వామిత్ర విజయము. ఈ అచ్చడికి విచ్చేసిన ప్రేక్షక మహాశయులందరూ అకటకట అకటకట దుర్గమమ్మగరణ్యము దాటిపోవుట ఎన్నటికో కదా. ఆగర్భ శ్రీమంతురాలైన దేవికి ఎంతటి దురవస్థ తెచ్చిపెట్టి తిని నా దేవికి ఎంతటి దురవస్థ తెచ్చిపెట్టి తిని కనుగవదరుగుదు కన్నీటి కాల్వతోడా నడువలే
నాసతి నడచుచు నాసుతే నరచుచుడా పోళ్ల గ్రామం నుంచి ఆంజనేయ స్వామి దేవస్థాన కమిటీ వారు విచ్చేసి ఉన్నారు. మరి ఆ చిరు సత్కారం అనంతరం వెంటనే నాటకం మొదలెడదాం. చాలా చిన్న టైమే, దయచేసి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. చైతన్య గారు స్టేజ్ పై రావాల్సింది కోరుకుంటూ, అలాగే పోళ్ల కమిటీ వాళ్ళని కూడా స్టేజ్ పై రావాల్సింది కోరుకుంటున్నాం. హలో. పోళ్ల కమిటీ వారి చేతుల మీదుగా శాలువాతో చైతన్య గారిని సత్కరించడం జరిగింది. మరి ఇదే నాటకంలో ఇంతకుముందు వీరి తండ్రి గారు అయినటువంటి చెరుకోడ వాస్తవ్యులు కొండబాబు గారు ఇదే పాత్రను ధరించి మనల్ని అందరినీ ఎంతగానో ఓలలాడించి అలరాలించినటువంటి కొండబాబు గారి కుమారులు మరలా వాళ్ళ నాన్నగారు తదనంతరం ఇదే స్టేజ్ మీద 4 సంవత్సరాలుగా ఈ విషయాన్ని ఎంతో అద్భుతంగా ప్రదర్శిస్తూ మనల్ని ఆనందపరుస్తున్నారు. ఇప్పుడు చైతన్య గారిని ఈ సత్కారం నిమిత్తమై 4 మాటలు మాట్లాడవలసింది కోరుకుంటున్నాం. పూజ్యులు కళాభిమానులు పెద్దలైనటువంటి మరి మా పెదనాన్న గారు పోళ్ల గ్రామ వాస్తవ్యులు కొండేటి కృష్ణ గారు మరి కళాభిమానంతో నన్ను ఆశీర్వదించి ఈరోజు ఇక్కడ సత్కారం చేయడమే కాకుండా మరి వారు నా యందు కళాభిమానంతో నన్ను ఆశీర్వదించి 500 రూపాయలు బహుకరించారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. మరి అట్లాగే మరి గత సంవత్సరం కాకుండా అంతకు ముందు సంవత్సరం పోళ్ల ఆంజనేయ స్వామి ఉత్సవాలలో మరి నాకు ఆయన సువర్ణ అంగుళికముతో సత్కారం కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ విధంగా సత్కరించడం కూడా నా పూర్వజన సుకృతంగా భావించుకుంటూ మరి అట్లాగే 500 రూపాయలు బహుకరించారు. వారికి మా హృదయపూర్వక కళాభివందనములు తెలుపుతున్నాను. కళలను ఈ విధంగా ఆదరించినటువంటి కమిటీ వారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదం తెలియజేసుకుంటూ వెంటనే నాటకం పునఃప్రారంభం.